హాయ్ పిల్లలు, ఇప్పుడు చెప్పుకునే కథ అడవిలో సాహసయాత్ర. అడవిలో సాహసయాత్ర. చిన్న పల్లెటూరు, కోటపల్లి, నదులు, పచ్చని పొలాలు మరియు ఎత్తైన కొండలతో చుట్టూ ఉన్న ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో నలుగురు మంచి స్నేహితులు ఉన్నారు: రవి, మేఘన, సంధ్య మరియు వినయ్. సాయంత్రం సమయాల్లో వారు తరచుగా అడవి దగ్గరికి వెళ్ళేవారు. అక్కడ వారి సాహసయాత్రలు ప్రారంభమయ్యేవి. ఒకరోజు నలుగురు స్నేహితులు ఒక పెద్ద అడవిలోకి వెళ్లారు. అడవి నిండుగా పచ్చని చెట్లు, పూలతో అలంకరించబడిన పూలు మరియు పక్షుల కిలకిలా ధ్వనులతో నిండి ఉంది. రవి ముందు నడుస్తూ, మేఘన పక్షులను గమనిస్తూ, సంధ్య పూలను సేకరిస్తూ, వినయ్ చిన్న జంతువుల్ని చూస్తూ వెళ్లారు. అడవిలో సాగే సరస్వతి నది శుభ్రమైన నీరు మరియు అందమైన తీరంతో ఉంది. స్నేహితులు నదిలో ఆటలాడడానికి నిశ్చయించుకున్నారు. రవి మరియు వినయ్ నీటిలో తేలుతూ, మేఘన మరియు సంధ్య తీరంలో రాళ్లతో పూలు అలంకరించారు. నది వద్ద ఆటలాడుతున్నప్పుడు రవి ఒక చిన్న గుహ కనిపెట్టాడు. మనము ఈ గుహలోకి వెళ్దాం అని రవి ఉత్సాహంగా అన్నాడు. స్నేహితులు ఒకరిని మరొకరు నమ్మకంగా అనుసరిస్తూ గుహలోకి ప్రవేశించారు. గుహ లోపల ఒక పాత నాణేలతో ఉన్న పెద్ద పెట్టె కనిపించింది. గుహలో ఒక పెద్ద గొర్రెల గుంపు నిలబడింది. పిల్లలు కొంచెం భయపడి, కాని రవి ధైర్యం చేసుకుని ముందుకు వెళ్ళాడు. అతని ధైర్యంతో మిగతా ముగ్గురు కూడా ధైర్యంగా నిలబడ్డారు. నాణేలతో పెట్టెను తెరిచి, అందులో మరెంతో ఆశ్చర్యకరమైన వజ్రాలు మరియు ఆభరణాలు ఉన్నాయని వారు చూశారు. వజ్రాలు మరియు ఆభరణాలు తమకు కావాలని భావించిన పిల్లలు వజ్రాలను మరియు ఆభరణాలను గ్రామంలోని పేద కుటుంబాలకు పంచిపెట్టారు. వారి మంచి మనసు మరియు దాతృత్వం గ్రామంలో అందరి ప్రశంసలను పొందింది. విలువైన నిధిని దాతృత్వంతో పంచుకున్న కారణంగా గ్రామస్థులు పిల్లల సాహసాన్ని మరియు మంచి మనస్సును గౌరవించారు. పిల్లలు అందరూ కలిసి గ్రామ సమాజం నుండి ప్రశంసలతో ఆహ్వానించారు. ఈ సాహసకథ పిల్లల స్నేహం, ధైర్యం మరియు దాతృత్వం యొక్క గొప్ప పాఠాన్ని నేర్పింది. రవి, మేఘన, సంధ్య మరియు వినయ్ యొక్క సాహసాలు వారికి జీవనంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మరియు మంచి గుణాలను ఇచ్చాయి. ఈ కథ మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేసి షేర్ చేయండి.